ఓం శ్రీమాత్రే నమః. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 24వ తారీఖు నుండి 30వ తారీఖు ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గ్రహస్థితి ప్రకారంగా ఈ వారం అంతా కూడా సంధి నక్షత్రాలు పడుతున్నాయి. పుబ్బ, ఉత్తర, ఉత్తరాహస్త, హస్త, చిత్త, చిత్త, స్వాతి, స్వాతి, విశాఖ, విశాఖ, అనురాధ, అనురాధ, జ్యేష్ఠ. సో ప్రారంభ నక్షత్రం శుభ నక్షత్రం అయితే అంత్య నక్షత్రం జ్యేష్ఠ చంద్రుడు నీచిలో పడ్డం అనేది జరుగుతుంది. సో ఈ వారం మొత్తం కనుక గ్రహస్థితులు మిశ్రమ తారలైనందువల్ల ప్రతి ఒక్కరికి కూడా రాశి ఎట్లా ఉంటుంది అంటే మంచి చెడు మిక్స్డ్గా ఉంటాయి. అందులో శుభం పాలు ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే శుభతారలు ఎక్కువగా ఉన్నాయి, దోషం ఉండేటువంటి తారలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం అందరికీ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ రాశి ఫలితాలు మనం కనుక చెప్పేటప్పుడు ముందు ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే యోగవంతమైన స్థితి ఉంది. అలాగే బుధుడు 26వ తారీఖున రాత్రి 2:36 మేషంకి మారుతాడు, నీచ స్థితిని వీడుతున్నాడు. కాబట్టి అత్యంత శుభప్రద ఫలితాలు ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది మనం ప్రతి ఒక్క రాశిని బట్టి మనం నిర్ణయించుకోవడం జరుగుతుంటుంది. మకర రాశిలోని వారికి ఈ వారం నూతన వస్తు వాహన కొనుగోళ్ళు, ఉద్యోగంలో పదవి లాభాలు, వాహనపరంగా చిన్న చిన్న గండాలు ఇవి ఎక్కువగా ఉంటాయి. మకర రాశిలోని ప్రతి ఒక్కరికి కూడా ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట అనేటువంటి వారికి అన్ని రకాలుగా కూడా యోగాలు ఉంటాయి, కొన్ని అవయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ధనం వస్తుంటుంది, వస్తున్న ధనానికి సంబంధించి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ధనాన్ని పొదుపు చేసే పని చేసినట్టయితే భవిష్యత్తుకు సంబంధించి ఒక దూరదృష్టితో వ్యవహరించినట్లయితే మంచి శుభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగాభివృద్ధి ఉంటుంది. ముందు చూపుతో తీసుకునే నిర్ణయాలు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి భవిష్యత్తులో, అట్లాగే శ్రవణ నక్షత్రం వారికి ప్రస్తుతం కానీ భవిష్యత్తుకు కానీ, అట్లాగే ధనిష్ట నక్షత్రం వారికి భవిష్యత్తు, అట్లాగే పాస్ట్లో జరిగిపోయిన అంటే కొన్ని అప్పులు గతంలో పాతవి ఉంటాయి, ఆ అప్పులు తీర్చే ప్రయత్నంలో గతంలో ఉన్నటువంటి అప్పులు తీర్చేటప్పుడు వారెందుకు నేనేం ₹1 కూడా పెట్టుకోకుండా కట్టేస్తానని అక్కర్లేదు. అసలు కట్టేటప్పుడు అసలుకి వడ్డీలు ఎక్కువ అని మీకు అనిపించినప్పుడు రిక్వెస్ట్ చేయడానికి మొహమాట పడితే అవతల వారు శుభ్రంగా తీసుకుంటారు. కాకపోతే మీకు జరగాల్సిన మేలు నష్టం అవుతుంది. ఈ వారం మీరు అడిగితే ఖచ్చితంగా అవతల వారు కొంచెం తగ్గిద్దామనే ఒక ఆలోచనతో ఉంటారు. మీరు అవకాశాన్ని గ్రాప్ చేసుకొని మీరు డబ్బులు కట్టేటప్పుడు ఖచ్చితంగా కొంచెం ఏమండి నేను పరిస్థితి బాగాలేక ఏదో కట్టుకుంటున్నాను అన్నట్టుగా మీరు కనుక చేసినట్టయితే ఖచ్చితమైనటువంటి లాభాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక మొత్తం మీద చూస్తే ఈ వారం వీరికి స్పెక్యులేషన్స్ ద్వారా, ధనం మీద నియంత్రణ ద్వారా, అట్లాగే ముందు చూపుతో తీసుకునే నిర్ణయాల ద్వారా బాగా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని గబగబ తొందరపడి డెసిషన్ తీసుకోకుండా కొంచెం దూరదృష్టితో తీసుకోండి, శుభాన్ని పొందండి. ఈ వారం వీరికి బాగా వచ్చేటువంటి సంఖ్య 3, 1. ఈ వారం వీరికి బాగా వచ్చే సంఖ్య 1, 5 సంఖ్యలు మంచి శుభాన్ని కలిగిస్తాయి. 1, 5 సంఖ్యలు, అట్లాగే లేత ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్ కలర్స్ బాగా యోగాన్ని కలిగిస్తాయి. లక్ష్మీనారాయణ పూజ, అట్లాగే లక్ష్మీ కుబేర పూజ సకల శుభాలు కలిగిస్తుంది. అట్లాగే ప్రత్యేకంగా కూడా వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కనుక చేసుకున్నట్టయితే మంచి శుభాలు ఉంటాయి. మకర రాశి వారికి అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. నమో వెంకటేశాయ, నమః శివాయ.